ఉందా వైసీపీకి? మాకు ఉన్నదే ఓపిక. మాకు 15 ఏళ్ళు పాలించాలి అనే అబద్ధాలు చెప్పి అందరినీ డైవర్ట్ చేయాల్సిన పని మాకు లేదు. మాకు ఉన్నదే ఓపిక, ధర్మము, న్యాయము, సనాతన ధర్మం. ఇవన్నీ కలగలిపితేనే వైసీపీ. వీరి మాదిరి సనాతన ధర్మ ముసుగులో ఉన్న వీరు హిందూ ద్రోహులు కూటమి ప్రభుత్వంలో ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన నాయుడన్న గారు ఒక మాట చెప్పారు. అసలు నందిని డైరీ ఒకసారి రికార్డులు చూసుకుంటే 2014 నుంచి 19 వరకు వాళ్ళ హయాంలో ఇన్ని నీతులు చెప్పినారు కదా. అప్పుడు నందిని డైరీనే లేదు. ఇప్పుడు ఉన్నది బోలో బాబానే. బోలే బాబాతో వీళ్ళే చేయించిండేది. ఇంకొకటి బోలే బాబా ఎవరు క్యాన్సిల్ చేసినది కూడా మన బ్రదర్ చెప్పారు. వీరు కాదు, బోలే బాబా హయాం, వీళ్ళ హయాంలోనే బోలే బాబా వచ్చిండేది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఎన్డీడీబీ రిపోర్టు, గుజరాత్ లో చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన రిపోర్టు వారి సన్నిహితుడు ఆయన. వారిని ఆధారంగా పట్టుకొని దీంట్లో జంతు కొవ్వు, ఆ కొవ్వు, ఈ కొవ్వు అని దీన్ని ఏదో కొవ్వు పట్టినట్టు చేయడం జరిగింది. ఇంకొకటి ఇంకొకటి బ్రహ్మనాయుడు గారు ఇంకొక సంచలనమైన వార్త చెప్తాం మీకు. అంటే ఇప్పటి వరకు జరగలేదు ఇది, ఇప్పుడు జరగబోతున్నది. దీంట్లో అనిల్ సింఘాల్ గారు అంటేనే ఒక నిబద్ధత అయిన ఆఫీసరు, ముక్కుసూటిగా ఉన్నటువంటి వ్యక్తి, టిటిడి పాలనలో ఒక దేవుని మీద భక్తి ఉన్నటువంటి వ్యక్తి, టిటిడి పాలనను మంచి సక్రమ మార్గంలో పెట్టినటువంటి వ్యక్తి గతంలో కూడా. ఇప్పుడు వారిని తీసుకొని వచ్చి ఇక్కడ వేయడం జరిగింది. వేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ రిపోర్టు బయటికి వెళ్ళి ఇంకా చిట్టు గాని సిబిఐ గాని విచారిస్తుంది అని తెలిసి అక్కడ సిఎంఓలో ఉన్నటువంటి రవీంద్ర అనేటువంటి వారిని ఇక్కడికి తీసుకొని వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ ను ఈ అనిల్ సింఘాల్ గారిని ఎత్తలా అని అప్పుడే చూస్తున్నారు. ఎందుకంటే వారు కరెక్ట్ ఏమండి వీళ్ళు అనిల్ సింఘాల్ గారిని కూడా ఇప్పుడు శ్యామలరావు అయిపోయింది, వెంకయ్య చౌదరి అయిపోయింది, ఇంకా అనిల్ సింఘాల్ ను కూడా మారిస్తే వారు అక్కడ ఉండగానే చెబితే ఇంకా వారు నోరు తెరిచినారంటే ఉన్న నిజాలంతా బయటకు చెప్తారు అని చెప్పి ఇక్కడి నుంచి మార్చేస్తున్నారు. ఒకటి నేను చెప్తాను. వీరి మీద ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు గాని అసత్య ఆరోపణలు చేసిండేది, పవన్ కళ్యాణ్ గారు గాని, మన శ్యామలరావు గారు గాని, వెంకయ్య చౌదరి గారు గాని, బిఆర్ నాయుడు గారు గాని, అక్కడ సనాతన ధర్మ పరిరక్షకుడు ఇంకొకడు ఉన్నాడు, ఆయన మన ఇతను భానుప్రకాష్ రెడ్డి గారిని, వీళ్ళందరి మీద అసత్యపు ఆరోపణలు చేసిన దానికి బిఎన్ఎస్ యాక్ట్ తీసుకొని వచ్చి వీళ్ళని శిక్షించాలి అని చెప్తాను నేను. బ్రహ్మనాయుడు ముందు జడ్జిమెంట్ రానివ్వండి, మీరు ఎప్పుడే కంగారు పడమాకండి, తొందరపడమాకండి, జడ్జిమెంట్ రానివ్వండి పూర్తిగా. అట్లా కాదు, నేను జడ్జిమెంట్ ఒకసారి మాట్లాడలే. అసత్య ఆరోపణలు చేసిన దానికి బిఎన్ఎస్ యాక్ట్, జడ్జిమెంట్ కథ వేరే. జడ్జిమెంట్ మళ్ళీ చూద్దాం, జడ్జిమెంట్ తో మళ్ళీ నిదానంగా పని. కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో, ఇప్పుడు సిట్ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో జంతు కొవ్వు లేదు అని చెప్పారు. ఈ జంతు కొవ్వు ఉన్నది అని వీరి నోటితో, ఇప్పుడు వీరి నోటిని ఎట్లా ప్రక్షాళన చేయాలా అని ప్రజలు ఆలోచిస్తున్నారు, భక్తులు ఆలోచిస్తున్నారు. ఈ ప్రక్షాళన ఎట్లా జరిగితే బాగుంటుంది అన్న దాని మీద డిబేట్ పెట్టండి. ఇప్పుడు దీని మీద అంతా కంటే ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు అన్న కూడా చెప్పారు. నాయుడు అన్న, దేవుని దగ్గర ఇంత పార్టీని కవర్ చేసుకోవాల్సిన పని లేదు. తప్పంటే తప్పనొచ్చు. మీరు దీని వల్ల ఏమైపోతుందో దేవుడు మిమ్మల్ని కూడా శిక్షిస్తాడు. అలాంటి మాట్లాడొద్దు దయచేసి. అట్లా కాదు, ఆ మాటలు దేవుడు ఎవరైనా తప్పు మాట్లాడితే శిక్షిస్తాడు అని చెప్తున్నా. అంశాన్ని భగవంతుడు జాగ్రత్తగా తప్పు మాట్లాడితే నిన్ను శిక్షిస్తాడు, మీ అధ్యక్షుడు తప్పు మాట్లాడితే మీ అధ్యక్షుడు శిక్షిస్తాడు. రజనీ గారు కనెక్ట్ అయ్యారు, ఎందుకంటే ఫస్ట్ టైం కూడా మాట్లాడలేదు. ఇంకొక విషయం చెప్తే నేను కన్క్లూజన్ చేస్తాను. సనాతన ధర్మ పరిరక్షకుడు అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో నిర్వచనం ఏం తెలుసా? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలను, అసత్య దూరాలను, సత్య దూరాలను అవన్నీ తీసి నిజాలు అని ప్రజలకు చెప్పడమే అతనికి సనాతన ధర్మానికి నిర్వచనము అని రాష్ట్ర ప్రజలంతా అనుకుంటున్నారు. రజనీ గారు, రజనీ గారు పాపం రజనీ గారు కూడా మాట్లాడడానికి సుముఖంగా లేదన్నట్టు చూపిస్తుంది. బ్రహ్మనాయుడు గారు
ఎందుకంటే వారు ఎప్పుడు కూడా చాలా లైవ్ లో కరెక్ట్ ఉంటారు. ఇట్లా కెమెరా తిరుగుతా ఉంది అంటే వారు కూడా ఎందుకు సత్యదూరమైన మాటలు మాట్లాడాలని అనుకుంటున్నారు. అట్లా ఏమి మాట రజనీ గారి ఓపెన్ గానే ఉన్నటువంటి వాస్తవంగానే మాట్లాడేటువంటి వ్యక్తులు అలా ఎప్పుడు ఉంటుందన్నా, అలా ఎప్పుడు అనుకోకండి. తప్పు ఎవరు చేసినా మేము ప్రశ్నిస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఏదైతే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉందో పంది కొవ్వు అనే పదాన్ని వెనక్కి తీసుకోవాలి. మనం ఆ పదాన్ని అసలు వాడకూడదు. ఎందుకంటే అది వాడాలంటే ఆధారాలు ఉండాలి. అలా వాడడం వల్ల దేశ విదేశాలలో భారతదేశం తలదించుకుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏమి ఆంధ్రప్రదేశ్ సొత్తు కాదు, దేశ సంపద. ప్రపంచ దేశాలకి ప్రతిరోజు